ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధానమందు ఆయన విలువైన మాటలు నేర్చుకునే మహాభాగ్యాన్ని దేవుడు మనలను ప్రేమించి మనందరికీ అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, చేరుకూడి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ చక్కటి సదావకాశంలో మన కొరకు దేవుడు రాయించిన 66 పుస్తకాల్లో నుండి కొన్ని ఆలోచనాత్మకమైన విషయాలను మనమందరం కూడా ఆలోచన చేద్దాం. చాలా సందర్భాలలో మన జీవితం నిస్సాయ స్థితిలోనికి వెళ్ళిపోతుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలో, ఏ విధంగా మనం బ్రతకాలో, అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆదుకునేది ఎవరు అన్న విషయం తెలియక మన జీవితాల్లో మనం సతమత పడిపోతుంటాం. కేవలం మనకు మాత్రమే అలాంటి నిస్సహాయ పరిస్థితి రావటం కాదు, కానీ మనకంటే ముందుగా బ్రతికిన అనేక మంది భక్తులకు కూడా అలాంటి జీవితం దాపరించింది. అలాంటి జీవితాన్ని వారు కూడా అనుభవించారు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని మీద ఆనుకొని ఎలా బ్రతికారు, వారు దేవుని గూర్చి ఎలాంటి ఉన్నతమైన మాటలు, వారి జీవితం ప్రమాదంలో ఉన్న, వారి బ్రతుకులు నిస్సాయ స్థితిలో శత్రు చేతిలో చిక్కబడిపోయినప్పటికీ కూడా దేవుని మీద ఎలా ఆధారపడి బ్రతికారో అవన్నీ విషయాలు కూడా దేవుడు బైబిల్లో వ్రాయించి మన విశ్వాస జీవితాన్ని బలపరచాలని, నేటికి కూడా వారందరి జీవిత చరిత్రను మన కొరకు ఉంచాడు. కారణం ఏంటంటే, మన జీవితాలలో కూడా చాలా భయానకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి, అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అన్న ఒక విషయం మనకు కూడా అర్థం కావాలి. మనము కూడా భక్తులు నడిచిన ఆ బాటలో నడవాలి అని దేవుడు గొప్ప సాక్షి సమూహాన్ని మేఘము వలె ఆవరించి ఉన్న సంగతి మనకు తెలుసు. అందులో దేవుని ఇష్టానుసారుడైన దావీదును గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు గారు దేవుని ప్రణాళికను బట్టి ఏర్పరచబడి దేవుని కోసం ఒక విరోచితమైన జీవిత చరిత్రను ఆయన కొనసాగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయనకు రాని కష్టాలు అంటూ ఏవీ లేవు, ఆయన పడని బాధలంటూ కూడా ఏవీ లేవు. అంత దారుణమైన కష్టాలు, అంత దారుణమైన పరిస్థితులు ఎందువలన అతనికి సంభవించాయి, ఎందువలన అతనికి అంత దారుణమైన సమస్యలు అతని జీవితంలో వచ్చాయని ఆలోచించినప్పుడు అది కేవలం దేవుని కోసం మాత్రమే. దేవుని కోసం ముందుకొచ్చాడు కనుక ఆయన కష్టాలు తప్పలేదు. దేవుని కోసం అందరికంటే ముందుగా నిలబడి గొల్యాతును చంపుతానన్నాడు కనుక ఆయనకు బాధలు తప్పలేవు. రాజుల వలన బాధలు తప్పలేదు, సొంత అన్నదమ్ముల వలన నిందలు తప్పలేదు, లోకం వలన కూడా ఎన్నో అవమానాలు ఆయనకు తప్పలేదు.
దేవుని కొరకు ముందుకు వచ్చినందుకు ఆయన చాలా కష్టాలు అనుభవించాడండి. ఒకసారి అవన్నీ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథంలో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుని ఇష్టానుసారుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నీ నిమిత్తము నేను నిందనందిన వాడనైతిని. ఎవరి నిమిత్తం నిందలు నొందాడటండి? తన పిల్లల నిమిత్తం కాదు, తన భార్య కుటుంబం నిమిత్తం కాదు నిందల పాలయ్యింది. నాకు ఎందుకు ఈ నిందలు వస్తున్నాయి, నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని ఒక్కసారి తన జీవితాన్ని ఆలోచించుకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవా నేను ముందుకొచ్చాను గనక నాకు ఈ కష్టాలయ్యా, నీ నిమిత్తము నేను నిందనందిన వాడనైతే నేను నిందలట. అంటే దేవుని కోసం ముందుకొచ్చినందుకు ఆయనకు నిందలు తప్పలేదడు చూడండి. అంటే ఎంతమంది నిందించారో, అన్నలు నిందించారండి. నువ్వు చిన్నవాడివిరా, ఇక్కడ నీకేం పని, గొల్యాతును చంపగలిగేంత శక్తి సామర్థ్యం నీకుందా అని అన్నలు నిందించారు. అయినప్పటికీ కూడా దేవుని పక్షాన్ని నిలబడి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని అలాంటి మాట మాట్లాడటం, దేవుని సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, అనగా దేవుణ్ణి సమాజంలో ప్రజల మధ్య తక్కువగా చూపించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని ముందుకొచ్చాడండి. చిన్నవాడైనప్పటికీ కూడా దేవుణ్ణి ఒక మాట నందుకు సహించుకోలేకపోయాడు. దేవుణ్ణి ఏంటి ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు? బలం ఉందని మాట్లాడుతున్నాడా? అధికారం ఉందని మాట్లాడుతున్నాడా? నన్ను ఎవడు ఎదిరించలేడని ఇలాంటి మాట మాట్లాడుతున్నాడా? దేవుణ్ణి ఇంత మాట అన్నవాడు బ్రతకకూడదు, దేవుణ్ణి సమాజంలో ఇంత నీచంగా చూపించిన వాడు ఉండకూడదు అని ఆవేశం కట్టలు తెంచుకొని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా దేవుణ్ణి నీచంగా కించపరిచిన ఆ గొల్యాతు మెడ మీద తలకాయ లేకుండా నేను చేస్తాను, నాకొక్క అవకాశం ఇస్తారా? చిన్నవాడివిరా నువ్వు, నీకేంటి ఆ బాధలు, చాలా భవిష్యత్తు ఉంది నీ జీవితం, ఈ వయసులో ఆయన కొట్టే పరిస్థితి నీకెందుకు వచ్చిందంటే తనను అన్నందుకు కాదు, తన కుటుంబాన్ని అన్నందుకు కాదు, ఒకటే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడినందుకు, దేవుని సైన్యాన్ని తక్కువ చేసి ప్రజల మధ్య దూషించినందుకు నా దేవుణ్ణి ఇలాంటి మాట ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు అనటం మంచిగా నాకు అనిపించట్లేదు. మరి మీరందరూ ఎలా జీర్ణించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నా మనసుకు ఆయన మాట్లాడుతున్న మాటలు గాయమైపోయాయి గనుక యుద్ధం యెహోవాదే, ఆయన పక్షాన నేను నిలబడతానని ఆ రోజు నిలబడినందుకు అప్పటి వరకు గొర్రెలు కాచుకునేవాడండి. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు, ఏ కష్టం ఆయనకు లేదప్పుడు. రోజువారీగా గొర్రెలు మేపుకోవటం, ఇంటికి రావటం, కష్టమేమి లేదు, బాధలేమి లేవు, నిందలేమి లేవు, తన పని తాను చేసుకుంటూ తన దినచర్యను గడుపుతున్నాడు. కానీ ఒకరోజు దేవుణ్ణి ఫిలిస్తీయుడు అన్నందుకు దేవుని సైన్యం దేవుని గూర్చి చాలా తక్కువగా మాట్లాడుతున్న ఆ గొల్యాతును ఎలాగైనా ఎదిరించి దేవుడున్నాడని నేను నిరూపించాలి,
దేవుడు లేడని వాడు మాట్లాడుతున్నాడు, కానీ దేవుడు ఉన్నాడని నేను చూపించాలి అని ఆ చిన్నవాడి హృదయంలో మంటలు చెలరేగిపోయి రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని గొల్యాతు మెడ మీద తలకాయ లేకుండా చేసి విజయాన్ని దేవునికి సమకూర్చాడు చిన్న వయసులోనే. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయనది విజయం అని దేవుని పక్షాన విజయ బేరిని మోగించాడు దావీదు గారు. అలా దేవుని కోసం ముందుకు అడుగు వేసినందుకు, ఆ రోజు దేవుణ్ణి అన్నందుకు, ఆయన ముందుకు అడుగు వేసి సమాజమునికి వచ్చినందుకు ఆయనకు కష్టాలు వచ్చేది చూడండి. అందుకే ఏమంటున్నాడు చూడండి, నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నీకోసమే కదయ్యా నేను వచ్చాను, నీకోసమే కదయ్యా నేను ఈ బాధలు పడుతున్నాను. చాలామంది ప్రేమికులు ఇలాంటి మాట మాట్లాడతారండి. నీకోసమే కదా నా వాళ్ళనందరిని కూడా వదిలేసుకొని వచ్చాను, నీకోసమే కదా నేను ఎంత కష్టపడుతున్నాను. ఒక తండ్రి అంటాడు, నీకోసమే కదరా నేను కష్టపడుతున్నాను, నీ చదువుల కోసమే కదరా నేను ఎండనక వాననక నేను శ్రమిస్తున్నాను, మీకోసం మీకోసం. అవును, పిల్లల కోసం ఒక తండ్రి, భార్య కోసం భర్త, లోకం కోసం రాజకీయ నాయకుడు, ప్రజల కోసం అధికారులు, వీళ్ళందరూ కూడా ఆలోచిస్తుంటే దేవుని కోసం దావీదు అంటున్న మాటలు, దేవా నీ నిమిత్తమే కదా నేను చేశాను, నీకోసమయ్యా నేను చేశాను. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఆయన దేవుని కోసం సిగ్గునందాడట, ఆయన దేవుని కోసం అవమానం నందాడట, ఆయన దేవుని కోసం ఎన్ని కష్టాలైనా భరించాడట. ఓకే, మరి విశ్వాసులుగా మన జీవితంలో మనం దేవుని కోసం ఏం చేశాం? పరిశీలన చేసుకోండి ఒక్కసారి. ఇంతకాలం బైబిల్ పట్టుకున్నాము, క్రైస్తవులుగా చలామణి అవుతున్నాము. ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని నేను దేవుని కోసం ఏం చేశాను అని ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుంటే, పోనీ మన కోసం మనం ఎన్ని చేసుకున్నాం ఒక్కసారి ఆలోచించండి. మన కోసం అయితే చాలా చేసుకున్నాం కదండి. మాటలతో చెప్పలేని కార్యాలు మనం చేసుకున్నాం. రాయమంటే డైరీలో కూడా సరిపోయని కార్యాలు మన కోసం చేసుకున్నాం. నీ ఒంటికి బట్టలు మొదలుకొని కాళ్ళకు చెప్పుల వరకు ఎన్ని నీ కోసం చేసుకున్నావు, నీకోసం ఎన్ని సమకూర్చుకున్నావు. తినడం కోసం సమకూర్చుకున్నావు, కట్టుకోవటం కోసం సమకూర్చుకున్నావు, భావి తరాల కోసం ఆలోచించి నీ పిల్లల కోసం అన్ని కూడా సిద్ధం చేసావు. నీకోసం ఎంతగా నువ్వు ఆలోచించి సిద్ధపాటు చేసుకున్నావే. మరి దేవుని కోసం మనం ఏం చేశాము? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలండి. ఒకసారి మనం చేసిన కార్యాలు, మనం దేవుని కొరకు చేసిన కార్యాలు, మనకు కోసం చేసుకున్న పనులు, మనం దేవుని కోసం చేసుకున్న పనులు వ్రాస్తే ఏవి ఎక్కువ కనబడతాయి చెప్పండి? ఒక్కరోజు 24 గంటల్లో దేవుని కోసం మనం చేసిన పనులు కనబడవండి. ఇదిగో తండ్రి, నీ కోసం నేను మందిరానికి వెళ్ళి మాటలు విన్నాను. ఇదిగో తండ్రి, నాకు ఎన్ని పనులున్నా కూడా ఆ పనులన్నీ కూడా వదులుకొని నీ కోసం నేను ఈ త్యాగం చేశాను అని మనం చెప్పుకోగలమా చెప్పండి? ఏం చేయగలిగామండి మనం? దేవుని కోసం మనం ఏం చేయగలిగాం? అయినా రావడం దేవుని కోసం అనుకుంటున్నారేమో, కాదండి, మన కోసం. మనం చేస్తున్నవన్నీ కూడా మన కోసం, మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలి, పాపంలోకి దిగజారిపోకూడదంటే మనం దేవుని దగ్గరికి రావాలి. కానీ ఆయన అడుగుతాడు, నా కోసం నువ్వేం చేశావు? ప్రార్థన చేశావా?
పోనీ పాట పాడావా? పాట పాడితే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? మరి నా కోసం నువ్వేం చేశావు అని దేవుడు మనల్ని అడిగినప్పుడు మన సమాధానం ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లో భర్త అడుగుతాడు, ఈరోజు ఏం చేస్తావు నా కోసం అంటే ఎన్ని చెప్తాను చెప్పండి? తోటకూర చేశానండి, చికెన్ చేశానండి, నీకోసం కావలసిన నీకు ఇష్టమైనవి చేశానండి. బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారు, అమ్మా నా కోసం ఏం చేసావమ్మా? ఆకలేస్తుంది, రే నీకోసం పలానది చేసి దాచిపెట్టండి రా, నీకోసం ఇవన్నీ చేశాను రా అని చెప్పుకుంటావే. నీ పిల్లల కోసం చేశావు, నీ భర్త కొరకు చేశావు, నీ కోసం చేసుకున్నావు. మరి నిజంగా దేవుని బిడ్డలమైతే, దేవుని కొరకు ఆలోచించిన వాళ్ళమైతే, దేవుని కోసం నువ్వు నేను ఏం చేశాము? ఒక్కసారి మనల్ని మనముగా ప్రశ్నించుకోవాలండి. ఏం చేశాం మనం? ఏమైనా త్యాగం చేసామా మనం? నీ కాలాన్ని త్యాగం చేసావా? ప్రార్థన అనగానే మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి, కానీ మనం త్యాగం చెయ్యాలి. ఎన్నో అవసరతలు మనకుంటాయి లోకంలో, కానీ వాటిని త్యాగం చెయ్యాలి. ఎందుకో తెలుసా? మనం ఒకరోజు చెప్పుకోవాలి, దేవా నా స్నేహితులు నన్ను లాగినా కూడా నేను వచ్చి నీ మాటలు విన్నానయ్యా. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలున్నా కూడా నీతో పంచుకోవటానికి నేను నీ మందిరానికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేశానయ్యా. ఏం చెప్పుకుంటావు నీ జీవితంలో? ఈరోజు ఏం చేశారమ్మా ఉదయం లేచినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే పోసగుచ్చినట్టుగా చెప్తారన్నీ. ఉదయం లేచానండి, బ్రష్ చేశానండి, ఇల్లు తుడిచానండి, అంట్లు కడిగానండి, వంటలు చేశానండి, తిన్నానండి, అరిగిందండి, మళ్ళీ మధ్యాహ్నం తినానండి, మళ్ళా ఇప్పుడు ప్రార్థన అయిపోతే త్వరగా తినేసి మళ్ళా పడుకుంటామండి. అంతేనా? నువ్వు దేవుడి కోసం ఏం చేశావు? నిన్ను కన్నది దేవుడు కదా, నిన్ను పుట్టించింది దేవుడు కదా. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఒక మాట చెప్పినా, మనం ఎన్ని చేసినా కూడా తక్కువేనండి దేవుని కోసం. భక్తుడు ఆలోచించాడండి. ఒక్కసారి కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లింతును? ఏమంటున్నాడండి? దేవా నువ్వు నాకు చాలా ఉపకారాలు చేశావు, అంటే నా జీవితంలో చాలా మేలులు చేశావు. అవి ఎన్ని మేలులు అంటే లెక్కకు మించే చేస్తున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, 100,000 అవి లెక్క పెట్టడానికి సరిపోలేనన్ని ఉపకారాలు నా జీవితంలో చేశావు. నీకు ఏం చెల్లించాలయ్యా నేను? నీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలయ్యా నేను? చూసారా? అంటే ఎన్నో చేసిన ఆ దేవుని కోసం నేను ఏం చేయగలను అంటే, ఆయన మాటల్లో భావం ఏంటి తెలుసా? నేను ఎన్ని చేసినా కూడా తక్కువే, నేను ఎన్ని చేసినా కూడా ఇంకా నేను చేయాల్సిన వాడిని, నాకు లెక్కలేనని ఆయన చేశాడు. మరి నేనేం చేశాను? మరలా మాట చదవండి. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకు నేనేమి చెల్లింతును? ఆయన చేసిన మేలుకు మనం ఏం చెల్లించగలమండి? ఆ మాటలు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. ఒకసారి కింద మాట కూడా చదవండి. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఏమంటున్నాడు తెలుసా? నేను మొక్కుకున్న నా మొక్కుబడులను నేను చెల్లిస్తానయ్యా నీకోసం.
నేను ప్రార్థన చేస్తాను, నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను. ఎందుకంటే ఇవన్నీ చేసినా కూడా ఇంకా నేను చెయ్యవలసిన వాడిని, ఇంకా 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 నేను చెయ్యాల్సిన వాడినే. ఒక్కసారి దేవుడు నీ కోసం ఎన్ని చేశాడు అది ఆలోచించుకోగలిగితే, దేవుడు మనల్ని కావాలనుకున్న ఆలోచన పుట్టినది మొదలుకొని ఆయన మన కొరకు ప్రణాళికలు చేయటం ప్రారంభించాడు. నీకోసం భూమి చేశాడు, నీకోసం భూమి మీద కావలసిన వనరులన్నీ సమకూర్చాడు. నీకోసం ఆయన చేయలేనిదంటూ ఏముంది చెప్పండి ఒక్క మాట. నాకు దేవుడు ఫలానాది చేయలేదండి, అది చేసి ఉంటే బాగుండేది అని ఎవరైనా ఏ మనిషి అయినా అనగలడంటే అనలేడండి. ఎందుకో తెలుసా? అడగక ముందే దేవుడు ఏం చేశాడట? అక్కర్లన్నిటిని కూడా తీర్చాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీకేం కావాలో అది చేశాడు. ప్రకృతిలో ఏముండాలో అది చేశాడు, శూన్యములో ఏముండాలో అది చేశాడు, సముద్రంలో ఏముండాలో అది చేశాడు. ఎక్కడ కావాలో అక్కడికి కావలసినవన్నీ కూడా ఆయన చేసి పెట్టాడు. ఎవరి కోసం? మన కోసమే కదా. సముద్రంలో చేపలు ఆయనకు అవసరం లేదు, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయనకు అవసరం లేదు, ఈ భూమి లోపల ఉన్న ధాన్యం, బంగారం, వజ్రం, వైడూర్యాలు, పెట్రోల్ ఇదంతా కూడా ఆయనకు అవసరం లేదే. ఎవరి కోసం ఇదంతా కూడా? నీ కోసం, నా కోసం. అంటే మన కోసం దేవుడు ఎన్ని చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతేకాదండి, నీకోసం ఏం చేశాడో చెప్పనా? నిన్ను ప్రేమించి ఆయన ఇంకేం చేశాడో చెప్పనా? నిన్ను ప్రేమించి నువ్వు పాపములో పడి ఉన్నావు, అపవాది మాయలో ఉన్నావని ఆయన నిన్ను ప్రేమించి ఏం చేశాడో తెలుసా? తన కొడుకునే నీకు ఇచ్చేశాడు. నీకోసం తన కొడుకుని కొరడాలతో కొట్టించుకున్నాడు. నీకోసం తన కొడుకుని ముళ్ళ కిరీటం పెట్టించాడు. నీకోసం తన కొడుకుని ఈ భూమి మీద చంపుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. మన కోసం సృష్టిని చేసి విశ్రమించేంతగా ఆయన చేశాడు. అంతేకాకుండా తన కొడుకుని చంపుకున్నాడు మన కోసం. ఇంకేం చేయాలి? అలాంటి దేవునికి మనం ఎంతగా రుణపడి ఉండాలో, ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. నీకోసం నేను ఎన్ని మేలులు చేశానో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. నీకు ఎన్ని కార్యాలు చేశానో ఒక్కసారి మీ జీవితాన్ని పునఃపరిశీలన చేసుకోండి. దేవుని పిల్లారా, దావీదు గారు మాట్లాడుతున్న మాటలో అదే భావం. నేను ఏమి చెల్లింతునయ్యా నీకు? ఎన్ని చేసావయ్యా నా జీవితంలో? ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని అవమానాలు వచ్చాయో, ఎంతగా నన్ను హింసించారో, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను కాపాడావు, నన్ను ఆదరించావు, నాకు బ్రతుకునిచ్చావు. నేను ఏమి చెల్లించాలయ్యా నీకు? చూసారా, దేవుని కోసం ఎన్నో చేశాడండి ఆయన. నిజంగా దేవుడు అతని జీవితానికి ఎంత గొప్ప కార్యం చేశాడో, దావీదు గారి జీవితానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని ఈరోజు మీతో చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? నా కష్టకాలాలలో, నా బాధ, వ్యాధి, వ్యధలలో నాకు తోడుగా ఉన్నది ఎవరో తెలుసా? నేను దేవుని కోసం చేశాను, ఆయన నా కోసం చేశాడు. ఇది కీ పాయింట్, మీరు ఆలోచించండి. నువ్వు దేవుడి కోసం చేస్తే ఆయన నీ కోసం చేస్తాడు.
దావీదు గారు దేవుడి కోసం వచ్చారు ముందుకి. దావీదు గారి కష్టాలలో కూడా ఎవరు ఆదుకున్నారో తెలుసా? అన్నలు ఆదుకోలేదు, కుటుంబస్తులు ఆదుకోలేదు, సొంత జాతి పరులు యూదులు ఆదుకోలేదు. ఎవరు ఆదుకున్నారని చూడండి. ఇదిగో నిజాన్ని చెప్పేస్తున్నాను, ఏంటో తెలుసా? దేవుడే నాకు సాయం చేశాడు. మా అన్నలు చేశారని నేను చెప్పను, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చేశారని నేను చెప్పను, నా స్వజాతీయులే చేశారని నేను చెప్పను. నాకు సహాయం చేసింది నా పరలోకమందున్న తండ్రి. ఆయన ఒక్కడే నాకు సహాయం చేశాడు. ఆయన నా ప్రాణాన్ని ఆదరించాడు. అంటే దేవుడే అతన్ని కాపాడా? దేవుడే అతన్ని ఆదరించాడా? అవునండి. ఈ మాట మాట్లాడుతున్న దావీదు గారి గుండెల్లో ఎంత బాధ ఉందో తెలుసా? అప్పుడప్పుడు మనం అంటాం, కొండంత బాధ నా గుండెల్లో ఉంది అని అంటాం కదండి. మనకుందో లేదో కానీ ఈ మాట మాట్లాడుతున్న దావీదుకు మాత్రం గుండెల నిండా బాధ, కొండంత ఆవేదనతో ఈ మాట మాట్లాడుతున్నాడండి. ఎంత బాధ అనుకుందంటే అని ఈ మాట మాట్లాడడం వెనక ఉన్నా, అయ్యా నీకేం చెల్లించాలి, నేను నీకు ఎంత చేసినా కూడా తక్కువేనయ్యా, ఎంత చేసినా కూడా తక్కువే. ఎందుకంటే నేను నీ కోసం వచ్చానని, నీ కోసం చేశానని, నీ కోసం నిలబడ్డానని. ఎన్ని కష్టాలలో నన్ను ఆదుకున్నావయ్యా, ఎన్ని ఇబ్బందుల్లో నన్ను ఆదుకున్నావయ్యా. అప్పుడప్పుడు బాధతో ఉండి మనం కొన్ని మాటలు మాట్లాడుతుంటామండి. ఎవరు ఆదుకోలేదండి నన్ను, కానీ దేవుడిలా వచ్చి ఒక వ్యక్తి ఎవరో తెలియదండి నన్ను ఆదరించాడండి, నన్ను ఆదుకున్నాడండి, ఆయన ఎప్పటికీ నేను మర్చిపోనండి అని మానవులుగా మనం మాట్లాడుకుంటుంటాం కదండి. ఏమండి, దావీదు గారు కూడా ఈ మాట మాట్లాడడం వెనక ఆయన గుండెల్లో చాలా బాధ ఉందండి, చాలా ఆవేదన ఉందండి. ఎంత ఆవేదనో మీకు కళ్ళకు కట్టినట్టుగా ఆయన ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నాడో చూపిస్తాను. దేవుడు ఎంతగా మన కాపాడుతున్నాడో, సంరక్షిస్తున్నాడో, దేవుడు అంటే ఏంటో మీకు అర్థమవుతుందండి. మళ్ళా చూడండి, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఎలా దేవుడు ఆదరించాడో తెలుసా? మనుషులు మోసం, మాయా కపటం మధ్య బ్రతుకుతున్న దావీదు జీవితాన్ని కొందరు మోసగించటానికి ప్రయత్నించారండి. ఎవరో మోసగించటం కాదండి, సొంత వాళ్ళే మోసగించారు దావీదుని. ఎవరో బయట మోసగిస్తారని మనం అనుకుంటాం. కాదు కాదు, నమ్ముకున్న వారే మోసం చేసే పరిస్థితికి దావీదుకు దాపరించింది. అదే చెప్తున్నాను కదా, దావీదు ఈ మాట మాట్లాడడం వెనక గుండెల నిండా బాధ ఉంది. అది ఎలాంటి బాధో 55వ అధ్యాయము మీకు చూపిస్తాను. 55వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం చూడండి. నన్ను దూషించిన వాడు శత్రువు కాడు. బాగా ఆలోచించండి. నన్ను దూషించిన వాళ్ళు ఎవరు కాదు? శత్రువులు కాదు. పగోడండి, వాడు తిట్టాడు అంటే, పగోడు కనుక వాడు తిట్టాడంటే అర్థం ఉంది. కానీ నీ ఇంట్లో ఉండి నిన్నే పెడుతున్నాడంటే ఏమనుకుంటావు? నీతో పాటు తిరుగుతూ నిన్నే మోసగించాడంటే నువ్వేమంటావు? ఇప్పుడు దావీదు గారు అంటున్నారు, నన్ను దూషించిన వాడు నా శత్రువు కాడు. ఒకవేళ శత్రువు అయినా నేనేమనుకుంటాను తెలుసా? వాడు శత్రువు కనుక నేనేం చేస్తాను? సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా మీద పగబట్టినవాడు కాడు. బాగా మీరు ఆలోచించండి. నా మీద మిట్టి పడినవాడు, నా మీద పదే పదే చిరాకు పడుతున్న వాళ్ళు,
మాటి మాటికి దావీదు పేరెత్తి దావీదును ఏదో ఒకటి చేయాలనుకున్న వాళ్ళు ఎవరో పగోడు కాదు. పగోడైతే నేను దానికి తలదించుతాను, ఆ తోడైతే నేను దాగుకుంటాను. కానీ ఈ పని చేసిన నీవు నాకు సహాయకుడివి. చూసా ఎవరట? నాకు సహాయం చేసిన వాడే, నాకు శత్రువైన వాడు, పగవాడేమో కాదు, నా మీద మిట్టుపడువాడు పగవాడైతే కాదు. ఎవరు చేశారంటే ఇట్టి పని చేసిన వాడు ఎవరు చెప్తున్నాడు చూడండి. ఈ పని చేసిన నీవు నాకు సహాయకరివి, నా చెలికాడివి, నా పరిచయుడువు, నా స్నేహితుడివి. ఇంకా బాగా చెప్పాలంటే నాకు బాగా పరిచయస్తుడివి. అంటే ఇప్పటికి మనకు ఒక విషయం క్లారిటీ అయింది. దావీదు గారు దేవుడే నాకు సహాయం చేశాడు, ఆయనే నా ప్రాణాన్ని ఆదరించాడు అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అయిన వారు అనగా ఆయన దగ్గరగా పరిచయస్తులు, ఆయన చెలికాడు అనగా స్నేహితులైన వారు, ఆయన సొంత వారే ఆయనకు అపకీర్తిని కలిగించారు. నమ్ముకున్న వారే ద్రోహం చేశారు. ఎవరి మీదైతే ఆధారపడ్డాడో వాళ్ళే అతని జీవితంలో ఆయనను భయంకర చిత్రహింసలకు కారణం చేశారు. అందుకంటున్నాడు చూడండి, వాళ్ళు ఎవరో కాదు నాకు దగ్గర స్నేహితులు, నాకు సహకారులు. ఇంకా ఏమంటున్నాడు చూడండి 14 వచ్చిన, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సాహమునకు వెళ్ళు సమూహములో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఎవరో కాదు, మనం అందరం కూడా ఏదైనా పండుగ వస్తే అందరం కలిసి దేవుని మందిరంలోకి వెళ్ళిన వాళ్ళం. అంటే ఆయనతో పాటు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు, ఆయనతో పాటు కలిసి ఉన్న వాళ్ళు, ఆయనతో పాటు బ్రతుకున్న వాళ్ళు. అందుకే ఒక మాట అంటాడని దావీదేమని తెలుసా, నాతో భోజనం చేసిన వాడు తన మడిమను నా మీదకెత్తెను. అంటే నాకు ఎవరో శత్రువులు కాదు, నావారే. అంటే నాతో కలిసి ఉన్నవారే, నాతో ఉన్నవారే, నా దగ్గరగా ఉన్నవారే, వారందరూ కూడా మేమందరం కలిసి దేవుని మందిరానికి వెళ్ళిపోయిన వాళ్ళమే. అప్పుడప్పుడు అంటారు కదండి, దగ్గరగా ఉన్న వాళ్ళు మోసం చేశారనుకోండి, ఎవరో కాదండి నన్ను మోసం చేసింది, మా దగ్గరోడేనండి, మేము కలిసే ఉంటామండి, ఒక కుటుంబంలో ఉంటామండి. ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, మేమంతా కూడా ఒకటే, నాకు సహాయకులు వాళ్ళు, మేమందరం కూడా ఒకే మందిరానికి వెళ్ళే వాళ్ళం, నాకు బాగా పరిచయస్తున్న వాళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళు నాకు ఎలాంటి బాధను కలిగించారంటే, ఎలాంటి కష్టాన్ని నాకు తెచ్చారు అంటే ఆ మాట మాట్లాడుతున్నాడు. నా గుండెలు బరువైపోయే బాధను వారు నా జీవితంలో చేశారని దావీదు గారు మాట్లాడుతున్నారు. వారెవరో, వారి చరిత్ర ఏంటో ఈ సన్నివేశాన్ని మనం బైబిల్ నందు ఆలోచించాలి. వారే జీఫీలు. ఆ జీఫీలు చేసిన మోసానికి దేవుడు ఎలా న్యాయం చేశాడో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సౌండ్ ఇంతేనా? సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం, ఓకే, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివితే, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. చూడండి, దావీదు గారు ఎప్పుడైతే గొల్యాతును చంపాడో, గొల్యాతును చంపగానే దావీదుకు కష్టాలు ప్రారంభమయ్యాయండి. ఎలాగంటే, సౌలు చాలా ద్వేషాన్ని పెట్టుకున్నాడు.
సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనగానే సౌలు ఆ మాట ఓర్చుకోలేకపోయాడు. ఏంటి, నాకంటే చిన్నవాడు అంత గొప్పగా చేస్తున్నారు, వాడు చాలా కుర్రోడు, వాడు యుద్ధానికి వెళ్తానంటే నేను వద్దన్నాను, అయినా నేను పంపించాను, నన్ను తక్కువ చేసి ఆయన ఎక్కువ చేస్తున్నారు ఏంటని అప్పటి నుండి దావీదు మీద కుట్ర పన్నాడు. దావీదును చంపాలనుకున్నాడు. అలా దావీదును చంపాలనుకొని ప్రతిరోజు వెతుకుతున్నాడండి. ప్రతిరోజు కూడా వెతుకుతున్నాడట. ఎలా వెతుకుతున్నాడంటే తలలో పేరును ఎలాగైతే వెతుకుతారో అలాగా దావీదు గారిని ఎక్కడున్నాడు, ఏ కొండల్లో ఉన్నాడు, ఏ గుహల్లో ఉన్నాడని రోజు చంపటానికి వెతికేవాడటండి దావీదు. క్షమించండి, దావీదులో సౌలు. దావీదును చంపటానికి సౌలు రోజు వెతికేవాడట. ఒక రోజు ఆయన ఎక్కడున్నాడని తెలిసిందో తెలుసా? జీఫు అను అరణ్యమున ఆయన పర్వతమందు నివాసము చేయుచున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఆయన నివాసం చేస్తున్నాడంటే ఒకరోజు జీఫు అను అరణ్యమున అతను నివాసం చేస్తున్నాడు. ఓకే, సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు అతని చేతికి అప్పగించలేదు. అంటే ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా ఎవరిని వెతుకుతున్నాడట? లేవగానే దావీదు ఎక్కడున్నాడు, ఇదే ప్లాన్ ఉందటండి, ఇదే ఆలోచనతో ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు సౌలు చేతికి ఒక్కసారి కూడా అప్పగించలేదటండి. అయితే తన ప్రాణము తీయటకు సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. ఒక వనమండి, జీపు అరణ్యం అనేటువంటి ఆ అరణ్యంలో అతడు దిగాడు. అతడు దిగిన సంగతి అప్పుడు సౌలు కుమారుడైన యోనాతానును లేచి, మనము వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నువ్వు భయపడవద్దు, నువ్వు ఇశ్రాయేలులకు రాజగుదువు, నేను నీకు సాకారణగుదును. ఇది నా తండ్రి అయిన సౌలుకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. యోనాతాను సౌలు కుమారుడు దావీదు కోసం తెలుసుకున్నాడు. జీఫు అరణ్యంలో దావీదు వచ్చాడు, దగ్గరకు వచ్చాడు అని మంచి స్నేహితులండి వీళ్ళిద్దరు కూడా. వెంటనే స్నేహితుని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెప్పాడు, మా నాన్న నిన్ను చంపడు, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, ఎప్పటికైనా నువ్వే రాజు అవుతావు అని దేవుని మాటను బట్టి ప్రమాణం చేశాడటండి. సొంత స్నేహితులండి వాళ్ళిద్దరు కూడా. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. యోనాతాను సౌలు కుమారుడు, సౌలేమో దావీదుని చంపాలని ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి దావీదు గారు జీఫు అరణ్యములో దాగుకున్నారు. అలా దాగుకున్నప్పుడు ఆ జీఫులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే సొంత దావీదు తాలూకా యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు ఆ జీఫు అరణ్యంలో నివాసం చేస్తున్నారండి. అప్పుడు చూడండి ఏం జరిగిందో, మనం 18వ వచనాన్ని చదువుదాం. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, స్నేహితులు. మాట్లాడుకున్న తర్వాత యోనాతానేమో ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత దావీదు గారేమో వనములో ఉండిపోయారండి. వనవాసి అయిపోయాడు. కారణం ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్తే ఎవరు చంపుతాడు? సౌలు చంపుతాడు. అనుక్షణం సౌలు ఎలా వెతుకుతున్నాడంటే, ఇందాక చెప్పాను కదా, ఒక పేరుని తలలో ఎక్కడుందని ఎలా వెతుకుతారో జాగ్రత్తగా, అలా దావీదుని రోజు వెతికేవాడట. కనుక ఆయనకి దేవుని కోసం ముందుకొచ్చినందుకు సుఖం లేదండి. దేవుని కోసం ముందుకొచ్చినందుకు కష్టాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం మనం ముందుకొచ్చామంటే మనకు వచ్చే వరం ఏంటో తెలుసా? కష్టంలోనే వరాలు, అవే ఆశీర్వాదాలు. దయాప్రాప్తురాల, నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిందానవని అండ్ మరియ కోసం దేవుడు చెప్పాడా? ఆశీర్వదింపబడ్డం అంటే మేడలు కట్టుకుందా ఆవిడ?
లేదా మంచి మంచి బంగాళాలు కట్టుకుంది ఆవిడ? లేదు. ఆవిడకి మిగిలింది ఏంటంటే కష్టాలు, కన్నీళ్ళు, బాధలే. అంటే దేవుని కోసం మనం నిలబడితే మనకు వచ్చేదేంటి? కష్టాలు, బాధలే. అదేంటండి, దేవుడి కోసం నిలబడినందుకు కష్టాలు, బాధలు వస్తాయా? అయితే దేవుడు వద్దండి అని పార్టీ మార్చేస్తారా? అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదండి. పార్టీలు మార్చినట్టుగా దేవుణ్ణి మార్చేస్తున్నారు ఈరోజు. ఈ దేవుళ్ళో ఉంటే నాకేం మేలు జరగట్లేదండి, అందుకే నేను జంప్. అందుకే ఈ సంఘంలో ఉంటే నాకేం కలగట్లేదండి, కనుక నేను జంప్ చేయటానికి అంత సులువు అనుకుంటున్నావా? సంఘం బాగులేదని జంపట, దేవుడు బాగులేదని జంపట. ఇదేంటండి? దేవుడిని జీవితంలో కష్టాలు పెట్టి నిన్ను ఎలా ఆదుకుంటున్నాడో, ఆ కష్టాలలో కూడా నిన్ను ఎలా కాపాడుతున్నాడో అది ఆలోచిస్తే అమోఘం. అదే మనం చూస్తున్నాం. దేవుని కోసం ముందుకు వచ్చినందుకు దావీదుకి కష్టాలు వచ్చాయి. చూడండి ఏమండి, యోనాతాను ఇంటికి వెళ్ళిపోయాడు, దావీదు వనములో ఉన్నాడు. వనములో ఉన్నప్పుడు చూడండి, జీఫీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు వద్దకు వచ్చి యెషీమోనును దక్షిణముననున్న హకీలా మన్యములో అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడు. ఏమండి, వాళ్ళు గిబియాకు వెళ్ళారటండి. జిఫీలు అంటే దావీదు సొంత తాలూకా జాతి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే సౌలు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు తెలుసా? ఏమండి సౌలు గారు, ఇంతకాలం మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆ దావీదు మా పక్క వనంలోకి వచ్చి ఉన్నాడు, ఆయనతో నిన్న నీ కొడుకు దావీదు వచ్చి మాట్లాడాడు, ఎలాగైనా కూడా ఆ దావీదుని నీ చేతికి అప్పగిస్తాము. చూడండి కింద మాట మళ్ళా చదువుదాం, 20వ వచనం. రాజా, నీ మనోభిష్టమంతటి చెప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా, వాళ్ళు ఏమంటున్నారండి? రాజా, నీకెందుకు కంగారు, ఎలాగైనా దావీదును అప్పగించటం మా పని. కొంతమంది అంటారు కదండి, నువ్వు ఏం లేదండి ఇంట్లో కూర్చోండి, ఆ పని నేను చేసి పెడతాను, నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను. అలాగే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఎలాగైనా కూడా దావీదుని నీ చేతికి అప్పగించడం మా పని. రాజా, నువ్వేం టెన్షన్ తీసుకోకో, ఎంతకాలం ఎవడి కోసమైతే నువ్వు వెతికావో, ఏ దావీదు కోసమైతే నువ్వు వెతుకుతున్నావో ఆ దావీదు మా దగ్గర ఉన్నాడు, అప్పగిచ్చేస్తాం. బాగా మీరు ఆలోచించండి. ఉదాహరణ, మీలో ఎవరి కోసమో ఒకరి కోసం పోలీసులు వెతుకుతున్నారు అనుకోండి. అలాంటి సమయంలో మీ ఇంట్లో ఆయన దాచుకున్నారు, అంటే మీ ఇంట్లో అతనికి నివాసం ఇచ్చారు. నివాసం ఇచ్చిన మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమండి మీరు ఇంటింటా తిరగకండి, మీరు ఊరూరా తిరగకండి, ఆయన మా ఇంట్లోనే ఉన్నాడని ఎవరైనా అప్పగిస్తారండి? ఎవరైనా అప్పగిస్తారా? అప్పగించాం. ఇంకా అతనికి మనం ఏం చేస్తామంటే సాయం చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దావీదును ఉంచేసుకొని దావీదుకు తెలియకుండా వెళ్ళిపోయి సౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆ సౌలు గారిని తీసుకొని వచ్చి మా దగ్గర ఉన్నాడండి, ఎలాగైనా మీ చేతికి అతన్ని మేము అప్పగిచ్చేస్తాం, ఆ బాధ్యత మాది. చూడండి మళ్ళా చదువుదాం, 22వ వచనం. మీరు పోయి అతని ఉండు స్థలము ఏదనియు అతను చూచినవాడు ఎవడనున్నది నిశ్చయముగా తెలుసుకొని అతడు బహుయుక్తముగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడును. మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతయు నాకు తెలియచేయటకై మరలా నా యొద్దకు తప్పక రండని అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశంలో ఎక్కడుండిననో యూదా వారందరిలో నేను అతన్ని వెతికి పట్టుకొందును. సౌలు గారు చెప్పారు, దావీదు గారు చాలా తెలివిపరుడు, ఇన్ని రోజులు వెతికాను, ఎక్కడ దొరకలేదు. మీరు అతడు ఎక్కడెక్కడ తప్పించుకెళ్తాడో, ఎక్కడెక్కడ అతను ఉంటాడో మొత్తం పట్టుకొని వచ్చి నాకు అప్పగించాలి, నన్ను పిలవండి, నేను వస్తాను అంటున్నాడు. చూడండి చూసారా? అంటే మొత్తానికి దావీదు గారు ఇందాక 55వ అధ్యాయంలో మాట్లాడారు కదా, 12వ వచనంలో, నన్ను అప్పగించిన వాడు నా శత్రువు కాడు.
నాకు విరోధైన వాడు నా పగవాడు కాదు, నా సొంతోడే. ఎవరా సొంత వాళ్ళంటే యూదులు. దావీదును ఉంచేసుకున్న సంగతి దావీదుకు తెలియకుండా సౌలుకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సౌలు ఎలాగైనా రా, మొత్తానికి మీ చేతికి మేము అప్పగించేస్తాం. బాగా మీరు ఆలోచించండి. పొరుగువాడు మన దగ్గర ఉన్నప్పుడు, నిర్భయంగా మన దగ్గర ఉన్నప్పుడు అతన్ని అప్పగించటం లేదా అతని కొరకు మనం చెప్పటం చాలా తప్పండి. ఒకసారి చూడండి సామెతల గ్రంథం, ఈ మాటకు వద్దాం మరలా ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనములో, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కలిగించద్దు. నిన్ను నమ్ముకొని వచ్చిన వాడికి నువ్వెందుకు మోసం చేస్తావు? అవునా కదా? నిన్ను నమ్ముకొని నీ ఇంట్లోకి వచ్చానండి, కానీ నమ్ముకున్న నీవే రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను పట్టుకోవటానికి మార్గాలు చూపుతున్నావంటే నేను ఏమనాలి? నీ మీద నమ్మకంతోనే కదా నేను వచ్చాను, నీ మీద నమ్మకంతోనే కదా నీ దగ్గర ఉన్నారు. నా వాళ్ళు అనుకొని నేను మీ దగ్గరకు వస్తే మీరెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తే మీరు నమ్మకస్తులేనా? కాదు కదా. అందుకంటున్నాడు, నీ పొరుగువాడు నిర్భయముగా నీ దగ్గర ఉండినప్పుడు వాడికి నువ్వేం చేయకూడదు? అపకీర్తి, అపకారం చేయకూడదు. ఏమండి, జీఫీలు అన్న వాళ్ళు ఏం చేశారంటే దావీదుకు తెలియకుండా వెళ్ళి ఇన్ఫర్మేషన్ సౌలు గారికి ఇచ్చేశారండి. అప్పుడు దావీదు గారికి తెలిసిపోయింది. చదువుదాం 24వ వచనం. అంతట వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనునకు దక్షిణంపు వైపు నిన్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలు అతని జనులు తన్ను వెదుకుటకై బయలుదేరిన మాట దావీదు విని, మొత్తానికి దావీదుకు తెలిసిపోయిందండి. వీళ్ళెళ్ళి గిబియాకు వెళ్ళి చెప్పేశారు, సౌలు వచ్చి నన్ను చంపేస్తాడు అని మొత్తానికి ఎవరు తెలిసిపోయింది? దావీదుకు తెలిసిపోయింది. దావీదుకు తెలియగానే దగ్గరున్న కొండకు పారిపోయాడండి దావీదు గారు. చూడండి, అక్కడ కొండ శిఖరమున దిగి మాయోను అరణ్యమందు నివాసం చేశాను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టును, దావీదును అతని జనులు పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గరను తప్పింపకొనవలనని త్వరపడుచుండెను. జాగ్రత్తగా వినండి. ఏమండి, దావీదు గారు కొండకు వెళ్ళిపోయారు. కొండకు వెళ్ళిపోయిన సంగతి సౌలు గారికి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఒక కొండ నిలువుగా ఉందనుకోండి, ఆ కొండను ఒకవైపు సౌలు ఎక్కుతున్నాడు, మరోవైపు దావీదున్నాడు. ఇప్పుడు సౌలు గారు ఏం చేశారంటే కొండ కిందంతా కూడా జనాన్ని ఏర్పాటు చేశాడండి. ఒకవేళ మేము కొండ మీదకి వెళ్తాం, ఒకవేళ వాడు కొండ కిందకి వచ్చాడు అనుకోండి, మీరు వెంటనే దావీదుని ఏం చేయాలి? చంపేయాలి. అంటే మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే వల వేయటం అండి. మీకు అర్థమవుతుందండి? కొండ ఒకసారి ఊహించుకోండి, ఒక కొండ, ఇటువైపేమో దావీదున్నాడు, ఇటువైపేమో సౌలు ఉన్నాడు, కిందంతా జనాభా ఉందండి. ఇప్పుడు దావీదు ఏం చేయాలి చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఖచ్చితంగా సౌలు చేతిలోనికి ఎవరు దొరికిపోతారు? దావీదు దొరికిపోతాడు. ఇటు నుండి ఈయన ఎక్కిపోతున్నాడు, ఈయనేమో ఇక్కడ భయపడి దాక్కుంటున్నాడు. అలాంటి సమయంలో ఆయన ఏం చేశాడు తెలుసా? మోకరించి ప్రార్థన చేశాడు కొండ మీద. ఏమండి, ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఈయనకి ఒక రాయి మాత్రమే అడ్డుందండి. ఈ రాయి అటు వెళ్ళిపోతే లేదా కాస్త కనబడిపోతే దావీదు దొరికిపోతాడండి. ఇక సౌలుకి దావీదుకి రాయి మాత్రమే అడ్డం ఉంది, ఖచ్చితంగా దొరికిపోతాడండి దావీదు. అంటే దావీదు అనుకున్నాడు, ఇలాంటి సందర్భంలో నన్ను ఎవరు కాపాడతారు? ఇక అందుకే ఒక్కటి చేశాడు, నా సొంత వాళ్ళే నన్ను మోసగించేశారు కనుక పిట్టల
కొండలో దొరికిపోయాడు అంటే ఎక్కడ తప్పించుకునే ప్రసక్తి లేదు. ఈయనేమో చంపడానికి పైకి వెళ్ళిపోతున్నాడు, కిందంతా కూడా సైనికులు రెడీగా ఉన్నారు. మొత్తానికి చెప్పాలంటే కొండ చుట్టూ ఉన్నారండి. దావీదు ఎక్కడ తప్పించుకునే ప్రసక్తి లేదండి. అప్పుడు దావీదు మోకరించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే 54వ కీర్తన. దేవా, ఎవరయ్యా నన్ను విడిపిస్తారు? తండ్రి, ఎవరయ్యా నన్ను కాపాడుతారు? ఖచ్చితంగా నేను ఈ పరిస్థితుల్లో నేను చచ్చిపోతానేమో అని ఆయన పాట రాశాడు. ఆ సందర్భంలో ఏమండి, చంపడానికి వచ్చినప్పుడు పాట ఎవరైనా రాస్తాడా? చంపడానికి వచ్చినప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తాడా? ఎలా, ఏ చెట్టు కింద దాక్కుందాం, ఏ బండ కింద దాక్కుందాం అని అనుకుంటాడు. కానీ 54వ కీర్తన రాశాడు. ఒకసారి త్వరగా చదువుకుందాం చూడండి. 54వ కీర్తన ఫైనల్కి ఎక్కడికి వచ్చామో తెలుసా? మరలా స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. దావీదు కొండ మీద ఉన్నాడు, సౌలు కొండ ఇటువైపు ఉన్నాడు. ఆయనకి ఈయనకి మాత్రమే రాయి మాత్రమే అడ్డం ఉంది. ఆ తర్వాత చుట్టూ జనాభా ఉంది. అలాంటి సందర్భంలో దావీదు మోకరించి 54వ కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడో మొదటి నుండి చదువుతాం చూడండి. దేవా, నీ నామమును బట్టి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? నాయనా, నన్ను రక్షించు తండ్రి, ఎలాగైనా నన్ను రక్షించు తండ్రి. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఏమండి, ఆ పైన చిన్న మాటలు ఉన్నాయి, అవి నేను చదువుతాను చూడండి. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది జీఫీలు వచ్చి దావీదును మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము అంటే మాలో ఉన్నాడు దావీదు, మీకు అప్పగిచ్చేస్తాము. ఈరోజు కొండ మీద ఉన్నాడు, అయిపోయింది. దావీదు చరిత్ర క్లోజ్, దావీదు జీవితం క్లోజ్ అయిపోతుందని చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపము. ఎంత బాధ ఉంటుందండి అతనికి, ఎంత బాధ ఉంది ఒక్కసారి ఫీల్ అయ్యే ఆలోచించండి. దేవా, 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 నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా. ఒక్క రాయి మాత్రమే అడ్డం ఉంది, ఇప్పుడేం కాపాడుతాడండి దేవుడు? ఆయన కొండ మీదకి వచ్చేసాడు, ఈయన కొండ మీద ఉన్నాడు, చుట్టూ జనాభా ఉంది. ఎలాగండి? కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా నోటి మాటలు చెవిన పెట్టుము, అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీర్చుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు. వాళ్ళకి జాలి లేదయ్యా, నేను దొరికిపోతే చంపేస్తారేమో, నా కాలొకడో, నా చెయ్యొకడో, నా తలొకడో చంపేసి తీసుకెళ్ళిపోతారేమో. అయ్యా, నన్ను కాపాడు తండ్రి, నన్ను రక్షించు తండ్రి అని కొండ మీద మోకరించి దైవ ధ్యానం చేస్తున్నాడండి అతడు. అలాంటి సందర్భంలో ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు నా మీదకి రప్పించును, వారి మీదకి రప్పించును. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలైనను బలులో నేను నీకు అర్పించదను. దేవా, యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను, ఈ మాట చదవండి, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన విడిపించాడా, విడిపించలేదా? ఆయన విడిపించాడా, విడిపించలేదంటే అప్పటికి విడిపించలేదు. అలా చెప్తాను, కొండ ఇటువైపేమో సౌలు, అటువైపేమో దావీదు, చుట్టూ జనమంతా కాచున్నారు. దావీదు గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఆల్రెడీ నన్ను కాపాడేశావు నాయన, నన్ను నమ్ముతున్నాను. బా, ఎంత విశ్వాసమో చూడండి, నన్ను కాపాడేశావు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఏంటి నా కొడుకు ఇలా ప్రార్థన చేసేసాడు, నేను ఇంకా కాపాడలేదు. కానీ ఆయన ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా, నీ నామమును బట్టి నా ఆపదలన్నిటిలో నుండి కూడా నన్ను విడిపించేశావు.
నన్ను కాపాడేసావు నాయన అన్నాడట. ఏమండి, దేవుడు ఎంత అద్భుతం చేశాడో ఇప్పుడు రండి. ఆ ప్రార్థన చేయగానే దేవుడు ఎంత అద్భుతం ఆయన జీవితంలో చేశాడు అంటే, ఏమండి, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనములో మనం చదువుకుంటున్నాం. ఏమండి, సౌలు తరుముట్టుతున్నాడట. సౌలు చంపడానికి వచ్చాడు కొండ మీదకి. అయితే ఈ ప్రార్థన చేసిన తరువాత ఏం చేశాడు మీరు చూడండి. అయితే సౌలు పర్వతము ఈ తట్టును, దావీదు జనులు పర్వతము ఆ తట్టును పోచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలని వారు చుట్టుకొని ఉండిరి. మొత్తం చుట్టేశారు. చూసారా, క్రికెట్లో వాడు అవుట్ అవ్వాలని వీడు వేస్తుంటాడు, వీడు కొట్టాలని వాడు తాపత్రయపడుతుంటాడు. దావీదు గారేమో తప్పించుకోవాలనుకుంటున్నారు, ఈయనేమో పట్టుకోవాలనుకుంటున్నాడు. మొత్తానికి దావీదు గారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రార్థన చేశాడు. అలా చేసిన తర్వాత ఇట్లుండగా దూత ఒకడు సౌలు వద్దకు వచ్చి, ఇప్పుడు చూడండి, టర్న్ అయిపోయింది. పాయింట్ అంతా కూడా టర్న్ అయిపోయింది. మ్యాటర్ అంతా కూడా టర్న్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకడట పరిగెత్తుకొని వచ్చాడట కొండ మీదకి. పరిగెత్తుకొని అలిసిపోయి సౌలు దగ్గరకు వచ్చాడట. దూత ఒకడు వచ్చి, నువ్వు త్వరగా రమ్ము, ఫిలిస్తీన్ల దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిస్తీన్లను ఎదుర్కొనబోయాను. చూసారా, ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అక్కడ కొండ సగం వరకు వెళ్ళిపోయాడండి. సగం వరకు వెళ్ళిపోయిన తర్వాత దావీదు గారు అక్కడ ప్రార్థన చేశారు. ఏమని, నన్ను కాపాడేసావు నాన్న నన్ను అన్నాడు. కాపాడాడు ఎలాగో తెలుసా, అక్కడ వరకు సౌలు వెళ్ళిపోతే వాడు పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యా సౌలు గారు, కొండ దిగండి, అక్కడ మనోళ్ళందరూ చచ్చిపోతున్నారండి అనగానే అప్పటి వరకు మిరియాలు నూరి కత్తులు పట్టుకొని దొరికిపోతాడు దావీదు అనుకున్నటువంటి ఆవేశంతో వచ్చిన వాడు కొండ దిగేసి దావీదును తరమడం మానేశాడట. ఒరే, కొండ చుట్టూన్న మీరందరూ పదండి, మనం వెళ్ళిపోదాం. అప్పటి వరకు జనాలకు అర్థం కాలేదు. ఇప్పటి వరకేమో దావీదుని చంపమన్నాడు, ఇప్పుడేమో పదండి మనం అంటున్నారు. ఎవరు కాపాడారు ఇప్పుడు మీరు చెప్పండి? అదేనండి మాట్లాడాడు 54వ కీర్తనలో, దేవుడే నా ప్రాణమును ఆదరించిన వాడు, ఆయనే నాకు సాయం చేశాడు. అంత భయంకరమైన పరిస్థితిలో టర్న్ అయింది పాయింట్ అంతా కూడా. కొండ సగం వరకు వెళ్ళిపోయి దిగిపోయాడండి దావీదుని చంపడానికి వెళ్ళిన సౌలు. దావీదు గారు ఆ మాట మాట్లాడుతున్నారండి, నాయనా ఏంటి నాయన నా కోసం ఇంత అద్భుతం చేశావు, ఎన్ని చేసినా నీ కోసం నేను తక్కువే నాయన, ఏం చేయాలి నాయన, ఎంత అద్భుతం చేసావయ్యా నా జీవితంలో, ఎన్ని మేలు చేసావయ్యా నా జీవితంలో. చచ్చిపోతాను అనుకున్నాను, నా ప్రాణాల మీద ఆశ కోల్పోయాను, నా సొంత వాళ్ళు నాకు ద్రోహం చేశారు, కానీ అలాంటి పరిస్థితుల్లో చంపడానికి వచ్చిన వాడిని తిప్పేసావు నాన్న నువ్వు. నిజంగా దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుణ్ణి ఎంతగా చూస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ మాటలు చదువుతున్నప్పుడు నిజంగానండి దేవుడు ఎంత గొప్పగా కాపాడుతున్న ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు? నిజంగా బైబిల్ చదువుతుంటే బాధ అనిపించేస్తుందండి. ఎందుకంటే ఇన్ని మాటలు చెబుతున్నాం, ఇంతగా దేవుని ప్రేమని చెప్తున్నా, నేను ఎందుకు దేవుని కొరకు చేయలేకపోతున్నాననే ఆశ ప్రజలకు ఎందుకు రావట్లేదు? దావీదు గారు చూసారా, అయిపోయిందండి, పెట్ట దొరికిపోయింది అనుకున్నారంతే, కానీ దాన్ని ఎలా తప్పించాలో ఆయన తప్పించాడు. ఏమంటే మీరు ఆలోచించండి, షాక్ కదండి. అప్పుడు దావీదు గారు ఏమంటున్నారు చూడండి, దానికి ఏమని పేరు పెట్టారు తెలుసా? భయ విముక్తిశీల. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఆయన దేవుని కోసం బ్రతుకుతున్నాడండి. నాయన ఎంత పెద్ద ప్రాణం నుండి నన్ను కాపాడావయ్యా, ఎంత పెద్ద భయంకరమైన అపాయకరమైన పరిస్థితి నుండి నన్ను కాపాడేవయ్యా. ఒక్కసారి నీ దగ్గరకు వద్దాం, ఒక్కసారి మనందరి జీవితాల దగ్గరకు వద్దాం. మనల్ని ఎన్ని అపాయాల నుండి ఆయన కాపాడుతున్నాడు ఆలోచించండి. ఖచ్చితంగా చావే, కానీ ఆయన నిన్ను కాపాడదలిచాడు.
ఆయన నిన్ను కాపాడాలనుకున్నాడు. ఖచ్చితంగా నీకు రోగమే, ప్రమాదమే, అవరోధమే, కష్టమే, కానీ నిన్ను కాపాడినప్పుడు నీకు ఇంకా దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆలోచన నీకు అర్థం కాలేదా? ఆయన తిప్పుతున్నాడు, రోగం ఎంటర్ అయిపోయింది, కానీ రిపోర్ట్లకు వచ్చేసరికి నార్మల్ అంటున్నాడు. ఎందుకో తెలుసా? అప్పుడు చేంజ్ చేశాడు ఆయన. వద్దు నాయన, ఇప్పుడు వద్దు రోగం, ఇంకా నా కోసం చాలా చేసేది ఉంది, ఇంకా నా కొరకు చాలా చేయాల్సింది ఉంది, నా పిల్లలు, ఇప్పుడు వద్దు రోగం. కానీ ఇక్కడేమో దగ్గుతుంటావు, ఇక్కడేమో భయంకరమైన రోగాలతో ఉంటావు. ఒక్కసారి స్కానింగ్ చేసేసరికి ఊపిరితిత్తులు ఏమైపోయాయి అనుకుంటే అప్పుడు డాక్టర్ అంటాడు, ఏం లేదమ్మా, నార్మల్ వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది చెప్పండి ఒక్కసారి? ఎందుకు వచ్చేసింది? అంతగా నువ్వు దగ్గుతున్నావు, అంతగా భయాందోళనకు గురైపోయావు. ఎందుకో తెలుసా? దేవుడు అనుకున్నాడు, వద్దు, టర్న్. ఆ రోగానికి చెప్పాడు, నువ్వు నా బిడ్డను తాకకూడదు, నువ్వు నా బిడ్డను ముట్టకూడదు, నా బిడ్డలు నా కోసం చేస్తారు. మరి ఏం చేస్తున్నాం మనం? దావీదు గారు దేవుని కొరకు నిలబడ్డారు ఆ రోజు. ఈ రోజు నువ్వు దేవుని కొరకు ఏం నిలబడుతున్నావు? నిన్ను ఎన్ని విధాలుగా కాపాడుతున్నాడు ఆయన. రోగమా, బాధ, కష్టమా, సొంత వాళ్ళ, అయినవారా, కట్టుకున్నవారా, నీ తోడబుట్టినవారా, నీ గర్భాన పుట్టినవారా, ఇవన్నీ ఆలోచించుకోండి. ఎన్ని కష్టాల నడుమ పిట్టలా దొరికిపోయిన మనల్ని కాపాడుతున్నాడు. ఆలోచించండి. కాలు జారింది అనుకుంటున్నావు, కానీ దాని ద్వారా ఎంత పెద్ద ప్రమాదం నీకు అర్థం కాలేదు బిడ్డ. రోగమే చిన్నదే అనుకుంటున్నావు, దానివల్ల ఎంత పెద్ద పరిణామం నీకు అర్థం కాలేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రోజు కొండ నుండి సౌలును దించినట్టుగా నీ ఒంట్లో నుండి రోగాన్ని, నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దించేస్తున్నాడు. వద్దు, టర్న్, నీ ముఖం తిరగేసేయి. టైఫాయిడ్ రావాలి, కానీ బ్లడ్ టెస్టులు చేసుకుంటే నార్మల్ ఫీవర్ అండి. టైఫాయిడ్కి చెప్పాడు ఆయన, ఏమని? ఎంటర్ అవ్వకూడదు. ఇది అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చెప్తున్నావు. ఆ రోజు దావీదు గారు ఎంత కష్టాలలో ఉండి కూడా దేవుని యొక్క ప్రేమను రుచి చూశాడో. అందుకే చెప్పాను ముందుగానే మీకు, ఏమని? నన్ను చంపాలనుకున్న వారు నా పగవాడైతే కాదు, నా సొంతోడే, నా పరిచయస్తుడే. మేమంతా కలిసి ఒకే దేవుని నమ్ముకున్నాం, ఒకే మందిరానికి వెళ్తాం, కానీ మందిరానికి వెళ్ళే వాళ్ళే నన్ను చంపాలనుకుంటే నా దేవుడు నన్ను కాపాడాడంటే అంతకంటే గొప్పది ఏముంది? నేను ఆయనకి ఏం చేయాలి? ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఏం చేస్తున్నావు ఆయన కోసం? ఏం చేయగలుగుతున్నావు ఆయన కోసం? తండ్రి, నీ పని కోసం, నీ కార్యాల కొరకు ఏదైతే లోటుగా ఉందో అది నేను చేయగలుగుతున్నానని నువ్వు దేవునికి మొక్కుబడులు చెల్లిస్తున్నావా? దేవా, నీకు ఎన్ని చెల్లించినా తక్కువేనయ్యా, నా మొక్కుబడులు నీకు చెల్లించేదను. నేను అనుకుంటున్నానో, ఏదైతే నీ సేవ కొరకు, నీ పని కొరకు ఉన్నాయో అది నేను చేస్తానని అంటున్నాడంటే మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడినప్పుడు దేవుని రుణాన్ని ఎలా మనం తీర్చుకోవాలి? దేవుడు నన్ను ఇంతగా చేస్తున్నాడు కదా, నేను ఎలా దేవుని కొరకు సహాయపడాలి? ఎలా నేను దేవుని కొరకు వినియోగింపబడాలి? నా పాత్ర దేవుని పరిచర్యలో, దేవుని పనిలో ఎలా ఉండాలి? నేను చనిపోయినా దేవుని పనిలో నా పాత్ర ఉండాలి. నేను ఈ సమాజంలో లేకుండా పోయినా కూడా నేను నా సేవ దేవుని కొరకు ఉపయోగపడాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు మన కోసం ఇన్ని చేసినప్పుడు మనం దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి. ఈరోజు ఈ మాటలు ఎంతోమందికి లైవ్ ద్వారా వెళ్ళాల్సిందండి. ఎంతోమంది ఈ మాటలు విని బలపడాల్సినటువంటి వాళ్ళు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మనకు ఆ సౌకర్యం ఈరోజు లేదు. కారణం, ల్యాప్టాప్ అంతా పాడైపోయింది. ఎంతోమంది నిజంగా మన వాళ్ళేనంటే మనకు దూరంగా ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా లైవ్లోనే వాక్యాలు వింటారు, ఫోన్లు చేస్తుంటారండి. మన సంఘం నుండి వెళ్ళిన వారు, ఒక సత్యబాబు గారి ఫ్యామిలీ కావచ్చు, ఒక రోజుమేరి గారి ఫ్యామిలీ కావచ్చు, ఒక పేతురు గారి ఫ్యామిలీ కావచ్చు, ఇలా ఎంతోమంది అండి, చాలామంది ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఏమండి, వాళ్ళందరూ కూడా సహోదరులు జగ్గా బ్రదర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన సంఘంలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా లైవ్లో చూస్తుంటారండి. దేవుని బిడ్డలారా, కానీ ఈ మాటలు మన వరకే పరిమితం అయిపోయాయి. ఈ మాటలు మన వరకే ఉండిపోతున్నాయి. మరి మన వలన ఎంతమంది నేర్చుకోవాలి, ఎంతమంది వినాలి?
ఒక్కసారి లైవ్ ఆగిపోయిన తర్వాత మీరు చూడండి, మన లైవ్ను చూసిన వాళ్ళు ఎంతమందో మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉండేది మనం 20-30 మంది ఏమో, కానీ చూసిన వాళ్ళు 80 మంది ఉంటారండి. అంటే మన మందిరంలో చెప్పిన మాటలు ఎంతమంది విన్నారు? 80 మంది. 80 మందికి ఎవరు వినిపించారు? నువ్వే కదా. 80 మందికి చెప్పింది నేను అనుకుంటున్నానేమో, కానీ నేను కాదు. నాకంటే ఎక్కువ ప్రతిఫలం దాన్ని చేయటానికి ఇచ్చిన మీకే. అవునా కాదు చెప్పండి? 80 మందికి ఒక్కరికైనా చెప్పండి అని అంటున్నాడంటే ఎలా చెప్తావు? నువ్వు వెళ్ళి చెప్పగలవా? చెప్పలేవు. కానీ మనం ఉన్న ఈ మందిరం చక్కగా కట్టుకున్నా, చక్కగా ఉంది. ఇందులో దేవుని మాటలు, మధురమైన మాటలు, మన జీవితాన్ని ఆకర్షించే మాటలు, ఇవి నలుగురికి వెళ్ళాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలి అంటే మనం ఏం చేయాలి? వినిపించాలి, చేరవేయాలి, సాయం చేయాలి. ఏం చేస్తావు ఆయన కోసం? ఏం చేయగలుగుతున్నావు ఆయన కొరకు? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మా స్వార్థాల కొరకు కాదండి, మేము దేవుని కొరకు నిర్ణయింపబడిపోయాం. దేవుని కొరకు మేము సమర్పించుకున్నా, ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా, లేదా ఉండడానికి నివాసం ఉన్నా లేకపోయినా దేవుని కొరకు కేటాయించుకున్నాం కనుక మా జీవితాలు ఇలా ఉన్నాయి. మీకు తెలుసు అవన్నీ కూడా, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరత లేదు. మాకంటూ ఒక ఇల్లు లేకపోయినా, సరైన నివాసాలు లేకపోయినా, ఎందుకంటే దేవుని కోసం డెడికేషన్ అండి. దేవుడు పని చేయాలి. ఉన్న ఈ చిన్నపాటి జీవితకాలంలో న్యాయంగా ఆయన కోసం బ్రతకాలి. ఎన్ని చేసినా కూడా తక్కువే. వాస్తవం చెప్పనా, నిన్నటి దినాన 2 గంటల సేపు నిలబడి అక్కడ పెట్టిన ఆహారం తిని భయంకరమైన మోషన్స్ అండి. కాళ్ళంతా కూడా లాగేస్తున్నాయి. నిద్రపోయానండి. సాయంకాలం 5 గంటల వరకు నిద్రపోయాను. లేవాలనిపించట్లేదు. కానీ దేవుని మాటలు చెప్పాలి. ఎలాగా ఏదో ఒకటి తినాలి. నిజంగా పిల్లలు రసగుల్లలు తెచ్చారండి. అవి తిన్నాను 2. అవి తినేసి ఇప్పుడు మళ్ళా బలం తెచ్చుకొని మాట్లాడుతున్నాను. ఎవరి కోసం చెప్పండి? దేవుని కోసం అండి. దేవుని కోసం మనం ఏదో ఒకటి చేయాలి. చచ్చేలోపు దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయగలగాలి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏం చేయగలుగుతున్నాం మనం దేవుని కోసం? దేవుని కొరకు ఎలాంటి కార్యాలు మనం చేయగలుగుతున్నాం? ఆలోచించండి. దేవుడు మనల్ని ఎన్ని కష్టకాల పరిస్థితుల్లో కాపాడుతున్నాడు. మన స్వార్థాల కొరకు మనం ఆలోచించుకుంటున్నామా? ఇంకా చచ్చేలోపు దేవుడి పని కోసం చేద్దాం. మనం చచ్చిపోయినా దేవుని పనిలో ఉపయోగపడాలి. మన సోదరులు ఈ మైక్ ఇచ్చారు, ఎప్పుడో 4 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. ఇలా దేవుని కొరకు మనం చేసామనుకో, దేవుని మందిరం కొరకు మనం చేసామనుకో, మనం చచ్చిపోయినా అవి ఎక్కడ ఉంటాయి? దేవుని మందిరంలో ఉంటాయండి. ఫ్యాన్లు కొన్నవారు కావచ్చు, కుర్చీలు కొన్నవారు కావచ్చు, ఈ చైర్ కొన్నవారు కావచ్చు. ఈ చైర్ కొన్న తల్లిక లేదు. వాస్తవానికి మీరు కూర్చున్న ఆ మ్యాట్లునే చూడండి, అవన్నీ కొన్న ఆ తల్లికడ లేదు. కానీ దేవుడు ఆ తల్లికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. ఏమని తెలుసా? ప్రార్థన జరిగినప్పుడల్లా ఆమెకున్నది కదా మనం కూర్చుంటున్నాం. ఇలా వాక్యం చెప్పినప్పుడల్లా కూడా ఆమెకున్న కుర్చీ మీద కలుగుంటున్నాం. అంటే ఆమె కష్టార్జితం ఎక్కడుంది? మందిరంలో. గనుక మందిరంలో జరుగుతున్న ఆ కష్టార్జితం ఆమెకేమిస్తాడు దేవుడు? తల్లి, నువ్వెక్కడున్నా కూడా, ఏ ప్లేస్లో ఉన్నా కూడా, నువ్వు చేసిన దానికి నేనేం చేస్తాను? ప్రతిఫలాన్ని ఇస్తాను. ఇదిగో ఫ్యాను. ఇలా అన్నిటి కొరకు ఆలోచించుకోండి. ఇలా అన్నిటి కొరకు మనం ఆలోచించుకుంటే వాటికి దేవుడు మర్చిపోడు. అన్యాయస్తుడు కాదు ఆయన. ఏ చిన్న చేసినా నువ్వు లేకపోవచ్చు ఇక్కడ, కానీ నువ్వు లేకపోయినా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏం చేస్తావు ఆయన కోసం? ఆలోచించండి ఒక్కసారి. అదే దావీదు గారు మాట్లాడారు, నేనేమి చెల్లింతును? ఆయన కృప ఇంత గొప్పగా ఉంటే నేనేం చెల్లింతును? ప్రార్థన చేస్తాను. నాకున్న శక్తి సామర్థ్యతల కొరకు నాకు అనుకున్న దాన్ని నేను ఇచ్చి చేస్తాను, అంతే. అదే చేద్దామండి. మనం ఏం పట్టుకెళ్ళిపోం, ఏది తీసుకొని వెళ్ళిపోం. ఉన్నంతకాలం దేవుని కోసం వాడబడేటట్టు ఏదో ఒకటి మనం చేసి చావాలి. అది దావీదు జీవితంలో దేవుడు ఎంత గొప్పగా కష్టాలలో నుండి, బాధల్లో నుండి రూట్ మళ్ళించేశాడో, దేవుడు దారి మళ్ళించేశాడో. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో కష్టాలు. కానీ దేవుడు అనుకున్నాడండి, ఆ రోగాన్ని నీకు తాకకుండా, ఆ బాధ నీకు రాకుండా, ఆ ప్రమాదం నీకు రాకుండా ఆయన రూట్ మార్చేసినప్పుడు నువ్వేం చేయగలుగుతున్నావు? నిన్ను కాపాడింది నీ కోసం ఆలోచించుకోవడానికా? నేను బ్రతికించింది నీ కొరకు బ్రతకటానికా? ఒక్కసారి దేవుని కొరకు ఆలోచించండి. దేవుని కోసం బ్రతకండి. అదే
అంతకంటే గొప్ప వరం, అంతకంటే గొప్ప జీవితం మరేమీ లేదండి. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఉన్న ఈ కొద్దిపాటి జీవిత కాలంలో మేము ఏది పట్టుకొని పోలేం, ఏది తీసుకొని వెళ్ళిపోలేం తండ్రి. కానీ మా ప్రాణాన్ని, మా జీవితాన్ని ఉద్ధరించేవాడు మీరొక్కరే నాయన. జిఫీలు అన్న ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు దావీదుకి ఎంత అపాయాన్ని కలిగించారో మేము విన్నాం నాయన. నిజంగా దావీదు గారు దొరికిపోయే పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితిలో కూడా మీ ప్రేమ, మీ రక్షణ, కొండ సగం వరకు వెళ్ళిన ఆ సౌలును ఒక్కసారిగా ఒక వార్త చేత దింపేశారు నాయన. మహాద్భుతం తండ్రి, మీ కార్యాలు వర్ణించలేము నాయన. మీ కార్యాలు మహాద్భుతం. నిజంగా మా శరీరానికి ఎన్ని రోగాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని భయంకరమైనవి ఎక్కాయో అయినా కూడా మమ్మల్ని కాపాడుతున్నారు. వేలాది వందనాలు తెలియచేస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని కాపాడుతున్నారు, మమ్మల్ని సంరక్షిస్తున్నారు. అందుని బట్టి వేలాది వందనాలు. ఇదిగో మీ పిల్లలు ఈ మాటలు అర్థం చేసుకొని ఇకనైనా మా కోసం కాదు, మీకోసం 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 అని ఆలోచన కలిగి బ్రతకటానికి సాయం దయచేయండి నా తండ్రి. మరోసారి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కోనాడ రాజుగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘ బిడ్డలుగా మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ మీకోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశ, ఆలోచన కలిగి బ్రతకటానికి వాళ్ళందరికీ సాయం చేయించండి. ఇప్పటి వరకు సంఘంలో ఎన్నో వస్తువులు ఆయన, నేను కూర్చున్న కుర్చీ మొదలుకొని, కూర్చున్న ఆ మ్యాట్లు మొదలుకొని, చక్కగా గాలి వేస్తున్న ఫ్యాన్లు మొదలుకొని అందరూ దాతలే ఇచ్చారు నాయన. అందరూ మీ పిల్లలు కష్టపడి చేశారు నాయన. అవి ఎప్పటికీ పోవు, అవి ఎప్పటికీ ఎవరు తీసుకొని పోరు. ఇలా మేము చేస్తే, మీకోసం చేస్తే అది ఎప్పటికీ ఉండిపోతుంది నాయన. మర్చిపోటకు మీరు అన్యాయస్తులు కాదు కనుక మా జీవితకాలంలో మేము మీకోసం ఏదో ఒకటి చేయాలి అని మరొకసారి మాకు ఈ పాఠాన్ని నేర్పారు. ఆలోచించాం, అర్థం చేసుకొని బ్రతకడానికి మా అందరికీ సాయం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పవిత్రమైన నామంన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూర్చున్న మనందరికీ మరణ పర్యంతరం వరకు సదాకాలం తోడై నిలుచును గాక. ఆమేన్. అందరికి వందనాలు.